బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారాయన. మంత్రి కోమటిరెడ్డికి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం తెలియట్లేదన్నారు. ఆయనకు ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపని మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించరా, మాదిగలు మీకు బానిసలా అని మందుల సామేల్ నిలదీశారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. తమ డప్పులు మోగుతాయి, దండోరా మోగిస్తామని మందుల సామేల్ స్పష్టం చేశారు. శాంతి భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కొని మునుగోళ్ళకి చక్కదనం ఏంటో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. పొడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిట్ట మందుల సామేల్ ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్లంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరగల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చేస్తున్నాను నేను. ఇక ఎమ్మెల్యే మందుల సామేల్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తుంగతుర్తిలో తప్పుడు వ్యక్తిని గెలిపించారన్నారు. టికెట్ కోసం మందుల సామేల్ తన ఇంటికి 100 సార్లు వచ్చారని వెల్లడించారు. ఇక చాలా మంది పోటీ పడినా మాటిచ్చారని సామేల్ కు టికెట్ ఇప్పించి గెలిపించారని చెప్పారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు తాను క్షమాపణ చెప్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లను గౌరవిస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పిమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామేల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడుపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నా. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చిన, మళ్ళీ అఫీషియల్గా కూడా నన్ను ఇన్ఛార్జ్ పెడితే నేను గెలవడమే కాదు ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిని. ముఖ్యంగా సామేల్ గారికి మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను నీకు. నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వేల మంది
వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించింది. కానీ ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామెత గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ని పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇబ్బంది పడుతుండ్రు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైన పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యే ముదిరింది. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారాయన. మంత్రి కోమటిరెడ్డికి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం తెలియట్లేదా అన్నారు. అలాగే ఆయనకు ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపని మండిపడ్డారు. ఇక ప్రోటోకాల్ పాటించరా, మాదిగలు మీకు బానిసలా అని మందుల సామేల్ నిలదీశారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. తమ డప్పులు మోగుతాయి, దండోరా మోగిస్తామని మందుల సామేల్ స్పష్టం చేశారు. రెటికా తుంగతుర్తిలో కాంగ్రెస్ పంచాయతీ మొత్తంగా ముదిరిపోయింది. కౌంటర్ అటాక్లు అయితే జరుగుతున్నాయి, పరస్పరం వ్యాఖ్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. మందుల సామేల్ కి సంబంధించి అలాగే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఒక వార్ జరుగుతూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఎస్ కిరణ్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? కోమటిరెడ్డి బ్రదర్స్ పై మందుల సామేల్ ఏమో సంచలన వ్యాఖ్యలు చేశారు, అటు కౌంటర్ అటాక్ గా రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది పోటీ పడినా కూడా ఎమ్మెల్యే సీటు తనకు ఇప్పించాను, అలాగే మాట ఇచ్చి టికెట్ ఇప్పించి కూడా గెలిపించాను అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలంటారు? దీనిపై వీరి వ్యాఖ్యలకి సంబంధించి కూడా ఏదైనా అధిష్టానం ఏమైనా స్పందించే అవకాశం ఉందా, లేకుంటే అధిష్టానం దృష్టికి వెళ్లే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ప్రోటోకాల్ నుంచి ఎస్సీ నియోజకవర్గానికి చిన్న చూపు వరకు పలు ఆరోపణలు అయితే చేశారు. అయితే దీనికి రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఆయన కూడా సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తానికైతే తుంగతుర్తి కాంగ్రెస్ లో రాజకీయ పంచాయతీ రోజు రోజుకు ముదురుతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సొంత పార్టీ నేతల మాటల యుద్ధం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం కూడా తెలియదంటూ కూడా ఒకవైపు కోమటిరెడ్డి వెంకరెడ్డిని ప్రశ్నిస్తూనే మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం పని అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఆయన కామెంట్స్ కు రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మందుల సామేల్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకై వదిలేస్తున్నా అంటూ కూడా ఆ రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరు కూడా తన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు అంతా కూడా సంయమనం పాటించాలి, మందుల సామేల్ వ్యాఖ్యలను ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవద్దు అంటూ కూడా విజ్ఞప్తి కూడా చేశారు. ఎందుకంటే మందుల సామేల్ అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి తాను ఎంతో కృషి చేశాని అధిష్టాన పెద్దలతో నేనే మాట్లాడనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే మందుల సామేల్ టికెట్ కోసం, తుంగతుర్తి టికెట్ కోసం తనను ఎంతగానో ప్రాధేయపడ్డారని, చాలా సార్లు నా వెంట తిరిగారనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కష్టపడి తుంగతుర్తి సెగ్మెంట్ లో కష్టపడి మందుల సామేల్ ని గెలిపిస్తే తనకు ఇచ్చే గౌరవం ఇదా అంటూ కూడా ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే మందుల సామేల్ వ్యాఖ్యలను కూడా తాను సీరియస్ గా తీసుకోవడం లేదని, కాలమే దానికి సమాధానం చెప్తుందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు ఆయన అనుచరులకు సంబంధించి మందుల సామేల్ వ్యాఖ్యలను కూడా అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయానికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి వారందరూ కూడా అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తుంగతుర్తి సెగ్మెంట్ లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరు కూడా మందుల సామేల్ వ్యాఖ్యలను అయితే సీరియస్ గా తీసుకోవద్దంటూ కూడా విజ్ఞప్తి అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించి మందుల సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలను అధిష్టానం ఏ విధంగా పరిగణిస్తుంది, మరి ఎవరికైనా షోకాజ్ నోటీస్ ఇస్తుందా, లేకుంటే వారిద్దరిని అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పైనే టార్గెట్ చేసినటువంటి మందుల సామేల్ వ్యాఖ్యలపై కూడా సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత చూడాల్సి ఉంది. అయితే ఇటీవల
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వైఖరిని నిరసిస్తూ కూడా గాంధీ భవన్ ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించినటువంటి నేపథ్యంలో రాయబారిగా కొంతమంది సీనియర్ నాయకులు వచ్చారు. క్యాడర్ను కూడా అంటే వివాదం అయితే సద్దు మణిగించారు. మరోసారి కోమరెడ్డి బ్రదర్స్ పైనే టార్గెట్ చేస్తూ మందుల సామెల్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా మరి ఎవరైనా ఇంకా సీనియర్లు జోక్యం చేసుకుంటారా, ఈ ఇష్యూను వివాదం ముదరకుండా కూడా అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.